యువతదే భవిష్యత్ రాజకీయం. ఈ మార్పు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో స్పష్టంగా కనిపిస్తోంది. ఎటొచ్చి అత్యంత బలమైన లీడర్ను ఢీకొట్టాలంటే ఆ మాత్రం లెక్క పక్కగా ఉండాలి. మరి గెలిచినా ఓడినా ఆ గడ్డపై ఆ రెండక్షరాల పేరు ప్రభావం స్పష్టంగా కనిపించే వైనంపైనే దృష్టి. దాని నుంచి తప్పించే ప్రయత్నం కోసం అధికార కూటమి తహతహ. ముఖ్యంగా ఎల్లో ఇజానిదైతే ఇంకాస్త ఎక్కువే. అందుకే యువగలం మార్కు ఇక్కడ స్పష్టంగా కనిపిస్తుంది. 2 జిల్లాలకు అధ్యక్షులుగా మెరికల్ లాంటి డైనమిక్స్ కు పట్టం కట్టారు. ఇక మున్ముందు జరగబోయే పాలిటిక్స్ పైనే ఇప్పుడు అందరి కన్ను. ఇంతకీ ఏంటా కథ? ఎవరా యంగ్ లీడర్స్? లెట్స్ వాచ్. రాయలసీమ రాజ్యంలో కడప గడ్డది ప్రత్యేకమైన స్థానం. రాజకీయం చేయాలన్నా, అదే రాజకీయాల్లో రాటుదేలిపోవాలన్నా కేవలం డబ్బుంటేనే సరిపోదు. గుండె ధైర్యం కావాలి. ప్రత్యర్థులను ఎనీ టైం ఎనీవేర్ ఢీకొట్టగలిగే సత్తా ఉండాలి. అప్పుడే ఇక్కడ పాలిటిక్స్ లో రాణిస్తారు. అందుకేనేమో తండ్రి కొడుకులైన ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి లోకేష్ పక్కా ప్రణాళికతో ముందుకెళ్తున్నారు. కేవలం నెలల వ్యవధిలో జరగబోయే స్థానిక ఎన్నికలను సునాయాసంగా ఎదుర్కొనేందుకు యువ సైన్యాన్ని సిద్ధం చేసుకున్నారేమో. ఉమ్మడి కడప రెండుగా మారిపోయిన వైఎస్సార్ కడప, అన్నమయ్య జిల్లాలకు పసుపు దళపతులను టీడీపీ అధిష్టానం నిర్ణయించింది. ముఖ్యంగా కడప నుంచి చదిపిరాళ్ల భూపేష్ సుబ్బరామిరెడ్డి అలియాస్ దేవగుడి భూపేష్ రెడ్డి, అన్నమయ్య జిల్లాకు సుగవాసి ప్రసాద్ బాబును ఖరారు చేసింది సైకిల్ పార్టీ. ఈ ఇద్దరు యువకులే. రాజకీయాల్లో రాటుదేలి కరడుగట్టిన నాయకత్వం నుంచి నేతలుగా ఎదిగినవారే. వీళ్ల ఎంపికలో చంద్రబాబు అంశం అటుంచితే యువనేత లోకేష్ మార్కు స్పష్టంగా కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. తండ్రుల వారసత్వం నుంచి రాజకీయాన్ని వంటబట్టించుకున్న ఈ ఇద్దరు నేతలది భిన్నమైన వ్యక్తిత్వమే. ఉన్నత విద్యాభ్యాసంతో పాటు సమకాలీన రాజకీయాలకు సమతుల్యతను పాటించే లక్షణాలు మెండుగా ఉన్నాయనేది రాజకీయ విశ్లేషకుల భావన కావచ్చు. జమలమడుగు రాజకీయాల్లో దశాబ్దాల తరబడి మొండిగా ఇంకా గట్టిగా చెప్పుకోవాలంటే మొరటు రాజకీయాలు చేస్తూ విజయ పరంపర కొనసాగిస్తున్న దేవగుడి ఫ్యామిలీ నుంచి వచ్చిన యువనేత భూపేష్ రెడ్డి న్యాయపట్టాను అందుకున్నారు. ఆయన తండ్రి చిన్నాన్న వారసత్వంగా రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. పలు రాజకీయ పదవులు అనుభవించి చంద్రబాబు ఆశీస్సులతో 2024 ఎన్నికల్లో కడప పార్లమెంటు టీడీపీ అభ్యర్థిగా పోటీ చేశారు. జిల్లాపై కొనసాగుతున్న వైఎస్ మార్క్ ఏకఛత్రాధిపత్యంపై శంఖం పూరించారు. వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసిన వైఎస్ అవినాష్ రెడ్డి మెజారిటీని గణనీయంగా తగ్గించారు. తండ్రి నారాయణ రెడ్డి గతంలో ఎమ్మెల్సీగా పనిచేయగా, పినతండ్రి ఆదినారాయణ రెడ్డి జమలమడుగు నుంచి ప్రస్తుతం బీజేపీ ఎమ్మెల్యేగా చక్రం తిప్పుతున్నారు. నియోజకవర్గంలో బాబాయ్ అబ్బాయిల హవా స్పష్టంగా కనిపిస్తోంది. కాగా ఇప్పటిదాకా భూపేష్ జమలమడుగు టీడీపీ ఇన్ఛార్జిగా కొనసాగుతున్నారు. ఇక సుగవాసి ప్రసాద్ బాబును టీడీపీ అధిష్టానం అన్ని రకాలుగా ఆలోచించి సమర్థుడైన నాయకుడిగా గుర్తించింది. ఫలితంగానే యువకుడైన ప్రసాద్కు అన్నమయ్య జిల్లా బాధ్యతల్ని అప్పగించింది. ఈ పదవి కోసం లెక్కకు మించిన అభ్యర్థులు పార్టీకి దరఖాస్తు చేసుకున్నారు. ఆయన రాటుదేలిన రాజకీయ వారసుడిగా గుర్తింపు పొందిన సుగవాసికే అధిష్టానం పట్టం కట్టింది. దశాబ్దాల రాయచోటి రాజకీయాల్లో సుగవాసి పాలకొండ రాయుడిది మరచిపోలేని నాయకత్వం. కులమతాలకు అతీతంగా అందరితో కలిసిమెలిసి అత్యంత జనాకర్షణ కలిగిన నేతగా గుర్తింపు పొందారు. దివంగత ఎన్టీఆర్ స్ఫూర్తితో అసువులు బాసేంత వరకు పాలకొండ రాయుడు ఎక్కిన సైకిల్ దిగనేలేదు. ఫలితంగానే ప్రసాద్ బాబుకు ఆ పదవి దక్కిందని భావిస్తున్నారు రాజకీయ పరిశీలకులు. డిగ్రీ చదివిన ప్రసాద్ బాబు ఆ తర్వాత రాజకీయాల్లో తండ్రి బాటను అనుసరించారు. టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శిగా, టీటీడీ బోర్డు మెంబర్గా పదవులను సమర్థవంతంగా నిర్వహించారు. అన్నమయ్య జిల్లాలో అందరితో కలిసిమెలిసి పనిచేయగలిగే సత్తా ప్రసాద్ బాబుది. యూత్ లో మాస్ ఫాలోయింగ్ ఉన్న నేతగా గుర్తింపు ఉండనే ఉంది. కాబట్టి లోకేష్ ముద్రతో ప్రసాద్ అన్నమయ్య జిల్లా అధ్యక్షుడిగా ఎన్నికయ్యారని చెప్పుకోవచ్చు. ఉమ్మడి కడప జిల్లా అంటే వైఎస్ కుటుంబానికి పెట్టని కోట లాంటిది. అలాంటి జిల్లాలో 2024 ఎన్నికల్లో మొత్తం 10 స్థానాల్లో 7ంటిని కూటమి కొల్లగొట్టింది. అందులో టీడీపీ 5 స్థానాల్లో పసుపు పతాకాన్ని రెపరెపలాడించింది. ఇక మున్ముందు జరిగే స్థానిక సంస్థలతో పాటు 2029 ఎన్నికలే లక్ష్యంగా పనిచేయడానికి సంకల్ప స్థిరత్వానికి ఇప్పటినుంచే కసరత్తు మొదలుపెట్టింది.
అందులో భాగమే యువనేతల ఎంపిక. జిల్లాల రథసారథులుగా ఎన్నికైన భూపేష్ రెడ్డి, ప్రసాద్ బాబుల గుర్తింపుపై పార్టీ చిన్నబాసు లోకేష్ ప్రభావం ఖచ్చితంగా ఉంది. అంతేకాదు 2024 నుంచి అదే లోకేష్ ఉమ్మడి కడపపై తండ్రి చంద్రబాబుతో పాటుగా ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తున్నారు. అధికారంలోకి వచ్చాక ఇద్దరు పలుమార్లు ఇదే ఉమ్మడి కడపను పర్యటనలతో చుట్టుముట్టారు. ఇక లక్ష్యంపైనే అందరి దృష్టి. ఈ ఇద్దరు యువనేతలు జిల్లాలపై గురిపెట్టి ఎలాంటి విజయావకాశాలు అందుకుంటారు అన్న థ్రిల్లింగ్ ఆసక్తిని రేపుతోంది.